హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు చాలామందికి క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి అన్బిల్డ్ అమౌంట్కి, అవుట్ స్టాండింగ్ అమౌంట్కి, టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్కి వ్యత్యాసం తెలిసి ఉండకపోవచ్చు. నో ప్రాబ్లం. మీకు అలాంటి డౌట్ ఉంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి, మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. దాంతోపాటు క్రెడిట్ కార్డ్ సంబంధించిన బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో దొరుకుతుంది. కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. సో దాపి ఛానల్కి వెళ్ళిపోదాం టాపిక్లకి. ఫ్రెండ్స్, చూడండి, చాలామందికి క్రెడిట్ కార్డ్ పైన ఉన్నటువంటి అన్బిల్డ్ అమౌంట్కి, అవుట్ స్టాండింగ్ అమౌంట్కి మధ్య వ్యత్యాసం ఏంటంటే, అన్బిల్డ్ అమౌంట్ అనేది ఏంటంటే నార్మల్గా మనకి ప్రతి మంత్ ఒక డేట్కి బిల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని బిల్ జనరేషన్ డేట్ అంటారు అనమాట. బిల్ జనరేషన్ డేట్ తర్వాత బిల్ జనరేట్ అవుతుంది కదండి. బిల్ జనరేషన్ డేట్ తర్వాత ఇప్పటి వరకు, అంటే నెక్స్ట్ బిల్ జనరేషన్ వరకు మీరు వాడుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానినే అన్బిల్డ్ అమౌంట్ అంటారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక బిల్ జనరేట్ అయిపోయింది, సెకండ్ బిల్ ఇంకా జనరేట్ అవ్వాల్సి ఉంది. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే బిల్ జనరేషన్ డేట్ తర్వాత యూజ్ చేసిన అమౌంట్నే అన్బిల్డ్ అమౌంట్ అంటారనమాట. మరి అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటే ఏంటంటే, లాస్ట్ మంత్ ఆల్రెడీ బిల్ జనరేట్ అయింది కదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంకా డ్యూ డేట్ ఉండదు, డ్యూ డేట్ ఇంకా పే చేయలేదు. ఒక 10,000 బిల్ ఆల్రెడీ జనరేట్ అయింది అనుకుందాము. ఈ మంత్ మనము ఇంకా అన్బిల్డ్ అమౌంట్ ఇంకా బిల్ జనరేట్ అవ్వాల్సి ఉంది 5,000 అనుకుందాము. 10,000 + 5,000 రెండు సేరి ఇక్కడ ఏమవుతుందంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అవుతుంది అనమాట. మీ క్రెడిట్ కార్డ్ పైన ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీరు ఎంత పెండింగ్ ఉన్నారంటే కనుక ఆ బిల్డ్ అన్బిల్డ్ రెండు కలిస్తే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇంత ఉందని చెప్పేసి చూపిస్తుంటుంది. మరి టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటే ఏంటంటే, టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటే మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్లో ఇప్పటి వరకు టోటల్ ఎంత అమౌంట్ కన్స్యూమ్ చేశారు అంటే. ఇంకా కన్ఫ్యూజన్ అవ్వచ్చు. బిల్డ్ అమౌంట్ ఆల్రెడీ అయిపోయింది, ఒక 10,000 అన్నాను. అన్బిల్డ్ అమౌంట్ ఒక 5,000 అన్నాను. లేదా ఒక 1 అవర్ బిఫోర్ మీరు ఏదో యూజ్ చేశారో అది అన్బిల్డ్లో కనిపించదు, బిల్డ్లోనే కనిపించదు. ఎందుకంటే అది ఆథరైజేషన్ అనమాట. జస్ట్ ఆథరైజేషన్ అయ్యింది, మర్చెంట్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకా పెండింగ్లోనే ఉండిపోతుంది. తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ ఈఎంఐలో తీసుకోవడం కానివ్వండి, క్రెడిట్ కార్డ్ తరపున ఏదైనా లోన్స్ తీసుకోవడం కానివ్వండి, ఈ అమౌంట్ అంతా కూడా ఇంకా మనకి బిల్ జనరేట్ అవ్వాల్సింది. అది ఇంకా అన్బిల్డ్లోనే ఉంటుంది. అన్బిల్డ్ అంటే ఇంకా అది ఇంకా ఏమవుతుందంటే ఆ బిల్ జనరేట్ అయినప్పుడు మాత్రమే మీకు కనిపిస్తుంది. బిల్లో కనిపించదు, అన్బిల్డ్లో కూడా కనిపించదు అనమాట. సో ఈ టోటల్ క్రెడిట్ కార్డ్ లిమిట్లో మీరు యూజ్ చేసుకున్నటువంటి అమౌంట్ మొత్తం ఏదైతే కన్స్యూమ్ చేశారో దాన్నే టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇది క్లియర్ అయిందని చెప్పేసి చాలామందికి అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బిల్డ్ అన్బిల్డ్ రెండు కలిపి అవుట్ స్టాండింగ్ అమౌంట్. టోటల్ మీరు క్రెడిట్ కార్డులో కన్స్యూమ్ చేసుకున్న టోటల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అని చెప్పేసి అంటారనమాట. ఇది ఫ్రెండ్స్, ఇవాళ నా చిన్న అప్డేట్. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎవరికైతే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో. దాంతోపాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.